హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఫౌండ్ ఎవర్ కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారన్నమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కంపెనీ వచ్చేసి ఫౌండ్ ఎవర్ అనమాట. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 50,000 to 3 lakhs per annum వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఫ్రెషర్స్కి ఒక విధంగా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఒక విధంగా శాలరీ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ కి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. 20th May నుండి 24th May వరకు మార్నింగ్ 11:30 to 4:30 వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఈ యొక్క లొకేషన్కి అయితే ఇంటర్వ్యూ లొకేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క లొకేషన్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ కాంటాక్ట్ వచ్చేసి సోనికా అనేసి ఇక్కడ నంబర్ ప్రొవైడ్ చేశారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీళ్ళకు కాల్ చేసేసి మీరు వెళ్ళొచ్చు అనమాట. వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 75 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. 1492 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ దట్ HR Sonika ఈజ్ మెన్షన్డ్ ఆన్ యువర్ రెజ్యూమ్ బిఫోర్ బ్రింగింగ్ ఇట్ టు ద ఇంటర్వ్యూ రిసెప్షన్ ఆర్ డ్రాప్ ఏ వాట్సాప్ మెసేజ్ అనమాట. సో మీరు వచ్చేసి ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీ యొక్క రెజ్యూమ్లో టాప్లో ఇక్కడ HR Sonika అనేసి నేమ్ని మెన్షన్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ మీ వయా కాల్స్, సో మీరు వచ్చేసి ఈ యొక్క నంబర్కి కాల్ చేస్తే కనెక్ట్ అవ్వకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ కూడా చేయొచ్చని ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి జాబ్ టైటిల్ వచ్చేసి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్ అనమాట. లొకేషన్ వచ్చేసి సైబర్ పర్ల్. షిఫ్ట్ వచ్చేసి రొటేషనల్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్లో కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 2-way ట్రాన్స్పోర్టేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి వీఆర్ లుకింగ్ ఫర్ డెడికేటెడ్ ఇండివిజువల్ టు జాయిన్ అవర్ టీమ్ యాజ్ ఇంటర్నేషనల్ సెమీ అండ్ చార్ట్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెషర్కి చూడొచ్చు 18,000 వరకు పర్ మంత్ శాలరీ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మీకు 22,500 వరకు మీకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషర్స్ ఆర్ ఎనీ BPO రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై అనమాట. సో డిప్లొమా ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఇంగ్లీష్లో అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎబిలిటీ టు వర్క్ నైట్ షిఫ్ట్స్ అనమాట. సో మీరు నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి ఏబుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే రెస్పాండింగ్ ప్రాంప్ట్లీ టు కస్టమర్ ఎంక్వైరీస్, ట్రబుల్ షూటింగ్ అండ్ రిజాల్వింగ్ ప్రోడక్ట్ ఇష్యూస్ అండ్ కన్సర్న్ అనమాట. సో మీరు వచ్చేసి కస్టమర్ ఎటువంటి క్వైరీస్ ఉన్నా సరే కస్టమర్స్కి మీరు రెస్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళకు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళ క్వైరీస్ని రిజాల్వ్ చేసే విధంగా మీ యొక్క వర్క్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్కి సంబంధించి ఎనీ ఇష్యూస్ ఉన్నా సరే మీరు క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది కస్టమర్స్కి. ఎన్షూరింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ ప్రొవైడింగ్ ప్రొఫెషనల్ కస్టమర్ సపోర్ట్ అనమాట. సో కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో కస్టమర్స్ సాటిస్ఫై అయ్యే విధంగా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకు సపోర్టివ్గా అయితే ఉండాల్సి ఉంటుంది. హ్యాండిల్ ఇంటర్నేషనల్ కస్టమర్ కాల్స్, ఈమెయిల్స్ అండ్ చాట్ విత్ ఫోకస్ ఆన్ ప్రొవైడింగ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ అనమాట. సో మీరు వచ్చేసి ఇంటర్నేషనల్ కాల్స్ని మీరు హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది. కాల్స్, మెసేజెస్ అండ్ అలాగే ఈమెయిల్స్, చాట్స్. సో ఇవన్నీ కూడా మీరు వాళ్ళకు ఈ యొక్క ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ని మీరు ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిజల్వ్ కస్టమర్ క్వైరీస్ రిలేటెడ్ టు ప్రోడక్ట్ సర్వీస్ అఫోర్డ్ బై ద కంపెనీ అండ్ అలాగే వర్కింగ్ అండ్ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ ఎన్విరాన్మెంట్ విత్ ఎక్స్పోజర్ టు డెలివర్ కల్చర్ అండ్ టైమ్ జోన్స్, డెవలపింగ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు ఎఫెక్టివ్లీ హ్యాండిల్ కాంప్లెక్స్ కస్టమర్ ఇష్యూస్ అనమాట. సో మీరు వచ్చేసి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్గా ఉండాలన్నమాట. కస్టమర్ ఎటువంటి కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నా సరే మీరు రిజాల్వ్ చేసే విధంగా మీరు ఎబిలిటీగా ఉండాల్సి ఉంటుంది. మీట్ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ సెట్ బై ద ఆర్గనైజేషన్ అనమాట. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ బేస్డ్ మంత్లీ అండ్ అలాగే క్వార్టర్లీ ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయన్నమాట. మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ అలాగే అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 2-way ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇఫ్ యూ మీట్ ది అబౌవ్ క్రైటీరియా అండ్ ఆర్ ఈగర్ టు బి పార్ట్ ఆఫ్ ఎ డైనమిక్ టీమ్ ప్లీజ్ సెండ్ యువర్ రెజ్యూమ్ వయా వాట్సాప్ ఆర్ వాట్సాప్ కాల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ టైమింగ్ వచ్చేసి 12 PM to 5 PM అనమాట. ఆఫ్టర్నూన్ 12 నుండి మీరు ఈవినింగ్ 5 వరకు మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నోట్ వచ్చేసి యు ఆర్ రిక్వైర్డ్ టు వాక్ ఇన్ టు ద అడ్రస్ మెన్షన్ బిలో.
A copy of your resume must be brought with you when you walk into the office అనమాట. సో మీ యొక్క రెజ్యూమ్ని అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీ యొక్క రెజ్యూమ్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క ఇంటర్వ్యూకి. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ మేక్ షూర్ దట్ హెచ్ఆర్ సోనికా ఈజ్ మెన్షన్ ఆన్ యువర్ రెజ్యూమ్ బిఫోర్ బ్రింగింగ్ టు ద ఇంటర్వ్యూ రిసెప్షన్. ఇక్కడ లొకేషన్ మెన్షన్ చేసారు, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంటే ఇంటర్, డిప్లొమా, ఎన్ని డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు సో నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ అంది వాళ్ళకు డైరెక్ట్గా అయితే సెండ్ అవుతుంది అనమాట. నౌకరీ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా సెండ్ అవుతుంది కంపెనీ వాళ్ళకు అప్లికేషన్ అంది. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ కోసం పిలుస్తారనమాట. అంటే ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది అనమాట. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.